తెలియజేస్తాము. తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అన్నా కింద పడితే ఇద్దరం పడుతుంది. కొంచెం కింద పడుతుంది. ముఖ్యమంత్రి గారికి దీపాదాస్ మున్సి గారికి ఇప్పుడు అమ్మినట్టు అందరు రాలేదు. బ్యాటరీ అయినాక కృష్ణుడే అందరికి కూడా చెప్పేసి ఎప్పుడు రాముడు మంచి బాగుంది. ముఖ్యమంత్రి గారి యొక్క వినాయక సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దయచేసి పోలీసు వారు ఆధారం ముఖ్యమంత్రి ప్రభాకర్ గారు ముందు భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడినటువంటి హైదరాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి. తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతుల వ్యవస్థ కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన ముఖ్యమంత్రి గారు పూజ చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడిని ఆశీర్వదించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వాటి ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా అన్ని రకాలుగా మద్దతు ఇచ్చిన అందరికీ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర మహారాజ్కి జయజెప్తున్నటువంటి ప్రభుత్వాన్ని విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మరి మా సందర్శించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులు హైదరాబాద్ వినాయక ఉత్సవ సమితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి
పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం హైదరాబాద్ వినాయకునికి ఒక్క సంవత్సరం 70వ సంవత్సరం 75 వినాయకుడిని జరిగింది. హైదరాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరంలో తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వినాయకుడి గురించి చర్చిస్తున్నది. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదేవిధంగా వినాయకుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా హైదరాబాద్ వినాయకుడిని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు గణేష్ మహారాజ్ కి ఈరోజు శేషాబాద్ మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం స్వామి దర్శనం కోసం అందరూ ఇక్కడ పిసిసి అధ్యక్షులుగా వచ్చినప్పుడు మేమందరం అదే కోరాము. మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరూ ఆ రోజు స్వామికి పూజ చేసి ఆ కోరికలన్నింటినీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కాదు ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత ఘనంగా పూజ చేస్తా ఉన్నారు. మనోళ్ళు రేవంత్ రెడ్డి గారిని మంచి ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేందుకు ఎన్నో అవకాశాలను ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మంచి పూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు. मैं निवेदन करूंगा दीपादास मुंशी जी से कि गणेश चौथी के शुभ अवसर पर आपका संदेश